హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజైతే నేను ఒక మంచి అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఫుల్ గ్రేవీతో ఉంటుంది. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా? ఇదేం రెసిపీ అనుకుంటున్నారా? ఎగ్స్ అండి. ఎగ్స్ కర్రీ మసాలా పెట్టి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా ఒక 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ గ్రేవీకి కావాల్సిన మసాలా చూపిస్తున్నానండి. ఆనియన్స్ 2 అయితే తీసుకున్నాను అండ్ అలాగే వెల్లుల్లి, అల్లం, టమాటో ఈ మూడింటిని కలిపి మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది చపాతీ, రోటీ, పుల్కాల్లోకి పలావ్ అన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు నేనైతే బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్కి ఆయిల్ వేసుకున్నాను కదా! నేను ముందుగా చూపించిన మసాలా అంతా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ ఉంటే క్రిస్టల్ సాల్ట్, లేకుంటే సాల్ట్ కానీ వేసుకొని ఈ మసాలా అంతా ఫ్రై చేసేసుకోవాలండి. చక్కగా మొత్తం మసాలా అంతా మగ్గిపోవాలి. ఉల్లిపాయ ఇవన్నీ బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత కొబ్బరి అండ్ అలాగే నువ్వులు 2 స్పూన్స్కి కానీ 1 స్పూన్ కానీ అండ్ అలాగే ఒక 10-15 జీడిపప్పులు ఇవి కూడా వేసేసుకొని నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. కొబ్బరి అనేది ఆప్షనల్ అండి. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొబ్బరి ప్లేస్లో పచ్చపప్పు అంటే దోసపప్పు అంటారు కదా, ఆ దోసపప్పు కూడా వేసుకున్న టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఈ మొత్తాన్ని మసాలానే ఒకసారి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాం. జీడిపప్పులు, నువ్వు, ఆనియన్స్ అండ్ అలాగే టమాటో, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ మొత్తం ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేనైతే వేగిపోయినాయి కదా, మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఇదండి, ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ లోపు నేను చల్లారే లోపు అయితే మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్కి బాగా ఘాట్లు పెట్టుకొని ఇంకా మరో 2 స్పూన్స్కి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఇందులోనే మనం పసుపు, కారం, ఉప్పు వేసి మసాలాలో బాగా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసాను. సాల్ట్ వేయటం చూపించడం మర్చిపోయానండి. సో ఇప్పుడైతే ఈ మసాలా అంతా ఈ మసాలాలో ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్కి ఈ మసాలాలో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కారం, పసుపు, ఉప్పు వేసిన ఎగ్స్కి లోపలికంట మసాలా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎగ్ కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా మనకి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా, నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఎగ్స్ అనేవి మరీ ఎక్కువగా వేగినా మనకి టేస్ట్ అనేది ఉండదు. ఇక ఎగ్స్ వేగిన తర్వాత నేనైతే ఇదిగోండి మసాలా ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా, అదే ఆయిల్లో ఈ మసాలాను కూడా ఒకసారి వేసేసుకొని వేగించుకోవాలి. మిగిలిన ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వేసేసుకుంటున్నానండి. నేను ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. సో ఆల్రెడీ మనం ఆనియన్స్ని అయితే ముందే ఫ్రై చేసేసుకున్నాం కదా, అంత పెద్దగా వేగాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడైతే నేను ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనకు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నది కదా, వెంటనే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈ మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత కూరకు సరిపడగా కారం అండ్ అలాగే పసుపు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇది ఆప్షనలేనండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు మసాలా అనేది ఉంటుంది కదా కర్రీలో, సరిపోతుంది. ఇంకా కొంచెం టేస్ట్ కావాలనుకుంటే మిర్చి యాడ్ చేసుకోవటమే. సో నేను ఎప్పుడైతే 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఇంట్లో పాల మీద కానీ పెరుగు మీద కానీ మేగడ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్కి అయితే యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల కూరలు అనేవి మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం మటన్, చికెన్ ఏ కర్రీ చేసినా ఈ పాల మీద కానీ పెరుగు మీద కానీ మేగడ యాడ్ చేసుకొని మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటే కూరలు టేస్ట్గా ఉంటాయి అండ్ అలాగే కొంచెం గ్రేవీ కూడా ఎక్కువగానే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మసాలా అంతా వేగిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇంకోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మళ్ళీ మసాలా అంతా ఎగ్స్కి పట్టేటట్టు నేనైతే కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాస్కి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగా మిక్సీ పట్టుకున్న వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం సిమ్లో బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది మనకి జీడిపప్పుల పేస్ట్ అవన్నీ మనకి పాన్కి అయితే అడుగంటేస్తుంది. అలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఇలా ఒక 5 మినిట్స్కి 2 మినిట్స్కి అట్లా వచ్చి ఒకసారి అలా కలుపుతూ ఉంటే మనకి గ్రేవీ అనేది అడుగంటదు, టేస్ట్గా కూడా ఉంటుంది. అడుగంటిన కర్రీస్ ఏంటంటే టేస్ట్ ఉండవు కదండి. సో మధ్య మధ్యలో కలపడం వల్ల మనకి చక్కగా కూర అనేది బాగా కుక్ అవుతుంది. ఇంకా నాకైతే ఇక్కడైతే ఇంకోండి, ఇంకా కూర అనేది
అడుగంటకుండా ఉడుకుతుంది కదా. సో ఇప్పుడైతే నేనైతే ఇంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అది ఒక స్పూన్కి అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మసాలా అంతా చక్కగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. సో ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోతున్నట్టేనండి. ఇప్పుడు ఇంట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్కి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే, నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో చూసారు కదా, ఈ సండే మీ ఇంట్లో ఎగ్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చపాతీలోకి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. రైస్, చపాతీ, పలావ్ ఎందులోకైనా సూపర్ టేస్టీ కర్రీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా మనకి ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయిపోయింది కదా. ఇంకా తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. సో చూస్తారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.